మనమందరం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఈ దేశానికి రాజ్యాంగం ప్రసాదించబడి 75 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఈ దేశంలో ఉండేటువంటి బీసీలకు హక్కులు లేవు అనేటువంటి విషయాన్ని పాలక వర్గాలు ప్రతి క్షణం వారి విష స్వరూపం ద్వారా నిరూపిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి సందర్భాలను మనం అనేకం చవి చూస్తూ ఉన్నాం. పార్టీలు కాదు, ఆధిపత్య కులాలు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలను, ఈ దేశంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రలు నిర్విరామంగా సాగుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, మనం ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉండాలి, వాళ్ళు పుచ్చుకునేటువంటి స్థానంలో ఉండాలి. పుచ్చుకోవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తుంటే మనం అడుక్కుంటూ 75 సంవత్సరాలు కాలం తర్వాత 42% రిజర్వేషన్ల కోసమో లేదా ఇతరత్ర కాస్త ఉపశమనాల కోసమో ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు. ఈ దేశంలో సమస్యలు పరిష్కరించబడుతున్నటువంటి తీరును చూస్తే దేశానికి స్వాతంత్రం రావడం కానీ, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కానీ ప్రజా చైతన్యం ద్వారా, ప్రజాశక్తి ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమైంది. కాబట్టి మనం వ్యక్తులుగా ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల పరంగా అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే చట్టబద్ధత తీసుకొస్తాం బీసీలకని బీసీల విషయంలో హామీ ఇవ్వడం జరిగింది. బీసీ బలహీన వర్గాల ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను, ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ముమ్మాటికి ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి మీ చిత్తశుద్ధిలో ఏదో తేడా కనబడుతున్నది కాబట్టి మళ్ళీ ఉద్యమ బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి యువ మిత్రులు మళ్ళీ ధర్నా లాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అనివార్యత వచ్చింది. ఒక ఢిల్లీకి పోయి పోరాటం చేస్తే లేదా ఒక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా కేంద్రంగా మనం ఉద్యమిస్తే కాదు, ప్రజాక్షేత్రంలోకి పోవాలి. ప్రతి బీసీ బిడ్డను కదిలించాలి. మన హక్కులను, మన వాటాను పొందడం కోసం మనమందరం కూడా సమిష్టిగా సమన్వయంతో పనిచేద్దాం అనేటువంటి విషయంలో మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ.